హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను వచ్చాను లాల్బాగ్ ఫ్లవర్ షోకి. సో ఈ లాల్బాగ్ ఫ్లవర్ షో ఎలా ఉండబోతుందో మీకు అందరికీ డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసి అయితే ఈరోజు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో ఫ్లవర్ డెకరేషన్ ఎంత బాగుందో. సో మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో. నేను ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ టికెట్ ప్రైసింగ్ వచ్చేసి పెద్దవాళ్ళకి 80 రూపీస్, చిన్నవాళ్ళకి 30 రూపీస్ అనమాట. అదే గవర్నమెంట్ హాలిడేస్లో కానీ వీకెండ్స్లో కానీ వస్తే 100 రూపీస్. అలాగే మీరు కనుక స్కూల్ నుంచి కానీ స్కూల్ పిల్లల్ని తీసుకుని స్కూల్ యూనిఫామ్తో వస్తే టికెట్ ఏం ఉండదు, ఫ్రీ అనమాట. అండ్ ఇక్కడ ఎంట్రీ దగ్గర టికెట్ అయితే చెక్ చేస్తున్నారు. మీరు ఈ టికెట్ని చాలా సేఫ్గా పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ చెకింగ్ అయిపోయాక గ్లాస్ హౌస్ దగ్గర కూడా మళ్ళీ చెక్ చేస్తున్నారు. సో మీరు ఎగ్జిట్ అయ్యే వరకు టికెట్ని ఎక్కడ పాడేయకండి. అలాగే ఎటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ని కూడా అవాయిడ్ చేయండి. ఇక్కడ చెకింగ్ చేస్తున్నారు, వాటిని లోపలికి అయితే అలౌ చేయట్లేదు. సో అలానే ఇక్కడ మీరు కనుక నడవలేము, కొంచెం ఏజ్డ్ అండ్ చిల్డ్రన్స్ కోసం అయితే వెహికల్ అయితే ఉంది. 100 రూపీస్ పర్ హెడ్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి సర్కిల్లో ఫ్లవర్ డెకరేషన్ ఎంత బాగా చేశారో. ఎక్కడ చూడు ఫ్లవర్స్ చాలా బాగుంది ఈసారి ఫ్లవర్ షో. ఎవ్రీ టైం ఒక డిఫరెంట్ థీమ్తో అయితే ఫ్లవర్ షో చేస్తారనమాట. ఈ ఫ్లవర్ షో వచ్చేసి ఎవ్రీ రిపబ్లిక్ డే అలాగే ఇండిపెండెన్స్ డేకి ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు. ఒక 1 వీక్ ముందే స్టార్ట్ చేస్తారనమాట. ఈసారి ఆగస్ట్ 8th నుంచి ఆగస్ట్ 18th వరకు ఉంటుందన్నమాట ఈ షో. అలాగే దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 6 PM అనమాట. మీరు కనుక బెంగళూరు చుట్టుపక్కల ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. సో ఇక్కడ చాలా డిఫరెంట్ స్టాల్స్ అయితే వేశారనమాట. ఫుల్ ఫార్మింగ్ గురించి, అగ్రికల్చర్ గురించి, ఫార్మర్స్ గురించి ప్రజెంటేషన్ అయితే చాలా బాగుంది. అలాగే చూడండి ఇక్కడ డీటెయిల్డ్గా వేసి అన్నీ డిస్ప్లే చేశారు. అలానే ఈ మేళాలో ఈ ఫ్లవర్ సీడ్స్ కానీ వెజిటేబుల్ సీడ్స్ కానీ అన్నీ అమ్మడానికి అయితే పెట్టారు. డిఫరెంట్ స్టాల్స్ అయితే వేసారనమాట. ఇక్కడ చూడండి ఫ్లవర్ సీడ్స్ అన్నీ డిస్ప్లే చేశారనమాట. ఏ ఫ్లవర్ సీడ్స్ ఏంటి అని పిక్చర్ చూసి మనం తీసుకోవచ్చు. అలానే ఇక్కడ డిఫరెంట్ లోటస్ బల్బ్స్ కానీ డిఫరెంట్ ఫ్లవర్ బల్బ్స్ కానీ కూడా అమ్ముతున్నారు. చూడండి ఇది వచ్చేసి 40 రూపీస్ అంట ట్యూబ్ రోజ్. అండ్ దెన్ ఇక్కడ లోటస్ కూడా డిఫరెంట్ కలర్స్ రావచ్చు, వాటి బల్బ్స్. ఇది వచ్చేసి 100 రూపీస్ అంట. అలానే ఇక్కడ చూడండి నెక్స్ట్ స్టాల్స్ కూడా చాలా వేశారు. ఇక్కడ చూడండి ఇవన్నీ డెకరేషనల్ ఐటమ్స్ అనమాట. ఫ్లవర్స్ ఇవి వచ్చేసి ఈచ్ 20 రూపీస్ అండ్ 10 రూపీస్ అంట. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్స్ కూడా చాలా స్టాల్స్ వేశారనమాట సేల్ చేయడానికి. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత బాగా డిస్ప్లే చేశారో, అలా హ్యాంగ్ చేసి పెట్టారనమాట. ఈ ప్లాంట్స్ లవర్స్కి మాత్రం పండగ ఇక్కడికి వస్తే మీరు ఎన్నైనా షాపింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఎంత అంటే అంత బాగా ఆర్కిడ్స్ కానీ డిఫరెంట్ డెకరేటివ్ ఫ్లవర్స్ కానీ ట్యూలిప్స్ కానీ అన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి న్యాచురల్ ఫ్రూట్స్ కూడా పెట్టారు. అండ్ దెన్ ఫ్లవర్ స్టాల్స్
చాలా అంటే చాలా స్టాల్స్ వేశారు. మీరు తప్పకుండా అయితే విజిట్ చేయండి. సో మీరు కనుక బెంగళూరు చుట్టుపక్కలే ఉంటే లేదా బెంగళూరులోనే ఉంటే ఈ షోని మాత్రం మిస్ చేయకండి. ఇప్పుడు గ్లాస్ హౌస్ దగ్గర ఫ్లవర్ షోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. దాని చుట్టూ కూడా చూడండి ఎంత అందంగా డెకరేట్ చేశారో, అసలు వావ్ అనే చెప్పొచ్చు. ఎంత హార్డ్ వర్క్ చేసి ఎన్ని ఫ్లవర్ ప్లాంట్స్ అయితే తెచ్చారంటే అన్ని తెచ్చారు. చాలా బాగా చూపిస్తారు, అసలు 2 కళ్ళు సరిపోవు చూడడానికి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఈ ఆర్చెస్ అన్నిటిలో ఫ్లవర్ పాట్స్ పెట్టి డెకరేట్ చేశారు. నాకైతే ఫేవరెట్ షో అనమాట. నేను బెంగళూరు వచ్చినప్పటి నుంచి ప్రతిసారి మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటాను. చూడండి ఇక్కడ అంతా ఆర్గనైజ్ చేస్తున్నారు ఫ్లవర్ పాట్స్ని. ఈ షోకి మీరు వీకెండ్స్ కానీ హాలిడే టైంలో మాత్రం వెళ్ళడానికి అవాయిడ్ చేయండి, ఎందుకంటే క్రౌడ్ చాలా ఉంటుంది. సో మీరు ఆల్మోస్ట్ వీక్ డేస్ వెళ్ళడానికి ట్రై చేస్తే బెటర్ అనమాట. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఫ్లవర్స్ చాలా ఫ్రెష్గా బాగుంటుంది. సో తప్పకుండా విజిట్ అయితే చేయండి మిస్ చేయకుండా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే గ్లాస్ హౌస్ లోపలే అనమాట ఈ ఫ్లవర్ డెకరేషన్, ఫ్లవర్ షో అంతా అరేంజ్ చేశారు. ఈసారి మెయిన్ థీమ్ డాక్టర్ అంబేద్కర్ సార్ది కాబట్టి ఇక్కడ మెయిన్గా చేసింది ఏంటంటే ఓల్డ్ పార్లమెంట్ హౌస్ ఎలా ఉంటుందన్నది ఫ్లవర్తో అయితే డిస్ప్లే చేసి చూపించారు. ఒక్కదానికంటే ఒకటి ఎంత బాగున్నాయంటే మీరు అసలు చూస్తే బయటకు రాబుద్దే కాదు. అసలు ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. రియల్ ఫ్లవర్ డెకరేషన్ అంటే మాటల ఎంతమంది హార్డ్ వర్క్తో చేసి ఉంటారా అనిపించింది నాకు అక్కడ వెళ్ళి చూశాక. అయితే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చాలా బాగా చేశారు అసలు. అలాగే అంబేద్కర్ సార్ గురించి వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ బయోగ్రఫీ అన్నీ డిస్ప్లే చేసుకుంటూ మొత్తం ప్రజెంట్ అయితే చేశారనమాట. సో అలాగే ఇక్కడ బుద్ధ స్టాచ్యూ అయితే కూడా బాగా డెకరేట్ చేసి అయితే పెట్టారు. అలాగే ఇప్పుడు మెయిన్ థీమ్ అని చెప్పాను కదా పార్లమెంట్ హౌస్, ఇదే అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. అన్ని రియల్ ఫ్లవర్స్ అనమాట. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా చేశారు అసలు. మీరు కనుక బెంగళూరులోనే ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా రిఫ్రెషింగ్గా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్లవర్స్ని చూస్తుంటే. అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం.
సో ఇదన్నమాట గ్లాస్ హౌస్లో ఉండే ఫ్లవర్ షో ప్రెజెంటేషన్. అండ్ ఆల్సో మనం గ్లాస్ హౌస్ నుంచి ఎగ్జిట్ అయిన వెంటనే అక్కడ ఆపోజిట్ సైడ్లో అనమాట ఇక్కడ చాలా స్టాల్స్ అయితే వేశారు మేళాలో. సో ఇక్కడ నాకు ఫస్ట్ కనిపించింది ఇక్కడ అప్పూస్ గంధద గుడి అగరబత్తి అని. సో పునీత్ రాజ్ కుమార్ సార్ నేమ్తో వీళ్ళు అగరబత్తి బ్రాండ్ అయితే స్టార్ట్ చేశారు. చాలా బాగా అనిపించింది. 20 రూపీస్ అంట స్మాల్ ప్యాకెట్ వచ్చేసి. ఇలానే ఇక్కడ డిఫరెంట్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే స్టార్టప్ చేశారో వాళ్ళంతా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ స్టాల్ ఇక్కడ బ్యాంబూస్ అనమాట. ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అన్ని. సో ఇక్కడ చూడండి ఇండోర్ ప్లాంట్ బ్యాంబూ. ఈ ప్లాంట్ అయితే 120 రూపీస్ అంట. చాలా లాంగ్ అయితే ఉంది. ఇంకా డిఫరెంట్ సైజెస్ ఆఫ్ బ్యాంబూస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి హనీ స్టాల్ అనమాట. వీళ్ళు డైరెక్ట్ హనీ కోమ్ అంతా గ్లాస్లో అయితే ప్రజెంట్ చేశారు విత్ వీస్. చాలా బాగుంది. సో వీళ్ళ దగ్గర హనీ వచ్చేసి ఈ స్మాల్ బాటిల్ 80 రూపీస్ అంట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి నేనైతే ఒక డిఫరెంట్గా చూసాను. దృష్టి దోష నివారణ కాయి అంట. ఇదేంటో తెలీదు. దృష్టి దోషానికంట కాయి. సో అది పెట్టారు. అండ్ ఇంకా ఏమేమో నీ పెయిన్స్కి వాటికి వీటికి ఆయిల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఈ సైడ్ వచ్చేస్తే ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ ప్రజెంటేషన్ అనమాట. పార్క్లో కొన్ని చోట్ల ఒక థీమ్ బేస్డ్ ప్రమోషన్స్ లాగా ప్రజెంటేషన్స్ అయితే వేశారు వాళ్ళు. ఫ్లవర్స్ కానీ మళ్ళీ ఫార్మింగ్ గురించి కానీ మనం ఎలా గ్రో చేయొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ మెథడ్స్ అంతా డిస్ప్లే చేశారనమాట ఫార్మర్స్కి అంతా నాలెడ్జ్ ఇవ్వడానికి. ఇక్కడ చూడండి ఎంత బాగా గ్రో అయితే చేస్తున్నారో. సో ఈ సిస్టమ్ని కూడా వాళ్ళు ఎలా అని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారనమాట. అలానే ఇక్కడ అవుట్డోర్లో మష్రూమ్ గ్రోయింగ్ ఎలా చేయాలన్నది కూడా డిస్ప్లే చేశారు. అక్కడ ఉండే వాళ్ళు తీసుకెళ్ళి చూపించారనమాట గ్రోత్ ఎలా ఉంటుందని. చూడండి ఎంత బాగా గ్రో చేశారో మష్రూమ్ని. సో ఇదంతా డిస్ప్లేకి వేశారనమాట. ఇదంతా కర్ణాటక గవర్నమెంట్ చేసిందనమాట. సో మనకి ఏ నాలెడ్జ్ కావాలన్నా సరే వాళ్ళు ఇస్తారు. సో చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. సో ఎక్కడికక్కడ ఈకో ఫ్రెండ్లీగా ఫుల్ న్యాచురల్గా చూడండి బ్యాంబూస్తోనే కాంపౌండ్ అంతా వేసి బాగా అయితే చేశారు. ఇవన్నీ గ్లాస్ హౌస్ చుట్టూ అనమాట. ఎక్కడికక్కడ ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ అనమాట. ఎన్నో ల్యాక్స్ ఆఫ్ ఫ్లవర్ ప్లాంట్స్ వేసారంట. చాలా బాగా అనిపించింది. నేనైతే ఇలా ఎక్కడా చూడలేదు ఫ్లవర్ షో. అసలు చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా విజిట్ అయితే చేయండి. నేను చాలాసార్లు చెప్తున్నాను ఎందుకంటే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. సో మీరు కూడా అలాగే ఎగ్జైట్మెంట్ని మిస్ చేసుకోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మొత్తం వుడ్తో అయితే ఎలా డెకరేషన్ అయితే చేశారో చాలా బాగా షో చేశారనమాట. ప్రతిదీ ప్రజెంటేషన్ కానీ ప్రతి డీటెయిలింగ్ ఎంత బాగా ఇచ్చారంటే చాలా బాగుంది. లాల్బాగ్ పార్క్ యూజువల్గా తెలిసిన వాళ్ళకి ఇది తెలిసే ఉంటుంది. నేను ఇదంతా జస్ట్ తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. చాలామందికి తెలియదు అని అయితే చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి కోకోనట్ షెల్స్తో మొత్తం ప్లాన్స్ అనమాట ఈ స్టాల్లో కూడా. సో కోకోనట్ షెల్స్తో ఎలా చేశారో చూడండి. సో ఇవన్నీ కూడా సేల్కి పెట్టారనమాట స్టాల్స్లో. అండ్ నెక్స్ట్ ఈ స్టాల్ వచ్చేసి వనత్వ అంట. వీళ్ళ దగ్గర అన్ని ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి. ప్లస్ అంతా సస్టైనబుల్ ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు. అసలు వీళ్ళు డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తారనమాట. సో చూడండి చాలా బాగుంది. వీళ్ళు సర్టిఫైడ్ సెల్లర్స్ అంట. వీళ్ళ అవుట్లెట్ కూడా జయనగర్లో ఉందని నాకైతే చెప్పారు. సో వీళ్ళ ప్రోడక్ట్స్ కూడా చాలా బాగా అనిపించాయి. సో అక్కడికి వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి అన్ని వుడ్ ప్రోడక్ట్స్ అనమాట. ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది వీళ్ళది. ఫుల్ ఫ్యాక్టరీ కన్నా ప్రైస్ ఇక్కడ తక్కువ అని అయితే చెప్తున్నారు. సో ఇలాంటి స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. స్టాల్స్కి నంబర్స్ అయితే ఉంటాయి అన్నమాట. వీళ్ళ దగ్గర నీమ్ వుడ్ కోంబ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ అలానే ఇక్కడ చూడండి డిస్ప్లే చేసిన ఫ్లవర్స్ సీడ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక్కడ చూడండి ప్లాంట్స్ అయితే సెల్ చేస్తున్నారనమాట. ఇది ఒక్క ప్లాంట్ వచ్చేసి 30 రూపీస్ అంట. సో ఆ ప్లాంట్ ఏ ఫ్లవర్ది అని చెప్పేసి వాళ్ళు అలా ఐడియా కోసం ఆ కలర్ ఫ్లవర్ని అయితే అక్కడ పెట్టారు. సో ఇచ్చారు చూడండి. ఈ ప్లాంట్ వచ్చేసి 30 రూపీస్ అంట. ఇండోర్లో అయితే మనం పెంచుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. సో 1-2 months కల్లా అది బ్లూమ్ అవుతుందంట. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. సో వాళ్ళైతే చెప్పేది ఇలా చెప్పారు. ప్లస్ సీడ్స్ కావాలంటే సీడ్స్ ఉన్నాయి.
ప్లాంట్ శాంప్లింగ్స్ కావాలంటే అవి కూడా వాళ్ళు అమ్ముతున్నారు. చూడండి సేమ్ ఫ్లవర్స్వి బర్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ లోటస్వి అంటే చాలా స్టాల్స్ ఉన్నాయన్నమాట. సో వాటిలో మీకు దొరుకుతాయి కామన్గా. అండ్ ఇక్కడ చూడండి ఫ్లవర్ డెకరేషన్స్ అంతా, ఇవి కూడా 10 రూపీస్ అంట. ఇలాంటివి ఒక 2-3 స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ హ్యాండ్ మేడ్, అక్కడే ప్రిపేర్ చేసి అక్కడే అయితే అమ్ముతున్నారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి ఇది రియల్ లీఫ్తో అయితే చేశారంట. వాళ్ళు నాకు చెప్తున్నారు అనమాట, ఇది రియల్ రావి చెట్టు లీఫ్తో అయితే చేసాము అని. బాగా అనిపించింది. ఈచ్ స్టిక్ 10 రూపీస్ ఉన్నాయి, 20 రూపీస్ ఉన్నాయి, 50 రూపీస్ ఉన్నాయి. ఇక్కడికి వస్తే ఇంకా చాలా నంబర్ ఆఫ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. నేను మెయిన్వి కొన్ని అయితే మీకు చూపిస్తున్నాను. ఫుల్ చూపిస్తే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే లైక్, కామెంట్, షేర్ కూడా చేయండి. ఇంకేదైనా ప్లేస్ మీరు కనుక ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. సో నేను ఆ ప్లేస్కి వెళ్ళి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తాను. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ bye.